శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మహావిష్ణువై నమః. ఓం శ్రీ గోదాదేవి అయి నమః. ఈరోజు మనం తిరుప్పావై గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. తిరుప్పావై విష్ణువుని కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేసిన 30 పాసురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నది. తమిళంలో ఇది అత్యంత విశిష్టమైనదిగా ఈ గోదాదేవి యొక్క పూజ పాసురాలు అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి వారి జీవన విధానంలో. మనం అమ్మవారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కథలో దేవదేవి ఆ యొక్క గోదాదేవి మంచి భర్తను ప్రసాదించమని ఎలా పాటలు పాడుతుందో, ఎలా ప్రార్థిస్తుందో మనం ఇక్కడ చూడవచ్చు. భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కాని పడుచులు తమకు మంచి భర్తను ప్రసాదించమని గోదాదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉన్నది. దీనినే కాత్యాయని వ్రతం అంటారు. ఈ కాత్యాయని వ్రతం చేస్తే మంచి భర్త లభిస్తాడు అని ప్రతీతి. అదే కోవకు చెందినదే ఈ తిరుప్పావై వ్రతం కూడా. ఇది తమిళ క్షేత్రంలో పేరెన్నికగన్నది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడవునా ప్రతిదినం తమ ఇళ్లలో, దేవాలయాల్లో విధిగా ఈ పాసురాలను పఠిస్తారు. కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాసురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతూ ఉంటుంది. తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ 30 రోజులు కఠిన వ్రతము ఆచరిస్తుంది. అనగా ఇక్కడ మనం ఈ కొన్ని వాక్యాలను గమనించినట్లయితే మనకు భారతదేశంలో కాత్యాయని వ్రతం పేరెన్నికగన్నది కదా. అదేవిధంగా తమిళనాడులో ఈ యొక్క తిరుప్పావై వ్రతం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతూ ఉన్నది, విశిష్టమైనదిగా ఉంటూ ఉన్నది. అది ఒక్క తమిళనాడే కాకుండా అన్ని రకాల ప్రాంతాలకు ఇది ప్రజలు ఆచరిస్తూనే ఉన్నారు. సంవత్సరానికి తరువాత సంవత్సరం ఈ వ్రతం యొక్క భావన, వ్రతం ఆచరించాలి, ఆ పాసురాలు చదవాలి అనే ఒక భావన ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతూ వస్తూ ఉన్నది. అదేవిధంగా మన ఆంధ్రాలో కూడా ఈ పాసురాలు చదవాలని, దాని అర్థం ఏమిటో తెలియాలని, అమ్మవారిని ఆ గోదాదేవిని ప్రార్థించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ భావన పెరుగుతూ వస్తున్నది. ఇది కాదనలేనటువంటి సత్యం. ఇక్కడ మన ప్రజలు, మనం కానీ తమిళనాడు వారు కానీ గోదాదేవిని కోరుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం పాటలు పాడుతూ మంచి భర్తను ప్రసాదించమని పెళ్లి కాని ఆడపిల్లలు కోరుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి వివాహం అవుతుందట అని ప్రతీతి. అవుతూ ఉన్నదని చాలా సత్యంగా చెప్తూ ఉన్నారు చాలామంది భక్తులు. ఇలాగే ఈ తిరుప్పావై వ్రతంలో ద్వాపర యుగం అంటే తెలుసు కదండి, శ్రీకృష్ణుడు, సత్యభామ, రుక్మిణి ఇలా ఉన్నది కదా, ఇది ద్వాపర యుగం. ఇక్కడ శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ
గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారట. అలాగే శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా ప్రతిరోజు వారి ఇళ్లల్లో, దేవాలయాల్లో విధిగా ఈ పాసురాలని పఠిస్తారట. పఠిస్తూ చాలా భక్తిగా పూజలు చేస్తూ, దీపారాధనలు చేస్తూ, అమ్మవారికి భక్తి తన్మయత్వంతో చాలా పవిత్రంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం గానం చేయబడుతుంది. పాటలు పాడుతూ తన్మయత్వంతో ఉంటారు. అది ఈ శ్రీ వైష్ణవులు ప్రజల యొక్క శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తారు. మరి మంచి భర్తగా రావాలని, శ్రీకృష్ణుడు లాంటి భర్త రావాలని తిరుప్పావైని గానం చేస్తూ మన యొక్క గోదాదేవి 30 రోజులు కఠిన వ్రతం ఆచరించిందట. ఇలా వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణు చిత్తుడనే ఆళ్వారుకి ఒక పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికిందట. గోదాదేవి ఎట్లా తన జన్మ రహస్యం ఏమిటంటే, విష్ణు చిత్తుడనే ఆళ్వారికి ఒక పువ్వుల తోటలో తులసి చెట్టు వద్ద ఈ గోదాదేవి ఆయనకు దొరికిందట. ఏ విధంగా మన యొక్క సీతాదేవి భూదేవి ఒడిలో ఎలా అయితే దొరికిందో జనక మహారాజుకి, అలాగే ఇక్కడ తమిళనాడులో ఈవిడ గోదాదేవి తులసి చెట్టు వద్ద దొరికిందట. అంటే ఎంత పవిత్రమైనటువంటిదో అమ్మ మనకి అర్థమవుతూ ఉన్నది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలది శ్రీరంగనాథుడి పట్ల ఆవిడ యొక్క భక్తి పెరుగుతూ వస్తుందట. ఆయనను వివాహం చేసుకుంటానని పట్టుబట్టిందట. విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించి ఆయన బాధపడుతూ ఉన్నాడట. ఇది ఎలా జరుగుతుంది? ఆయన భగవంతుడు కదా, ఎలా జరుగుతుంది ఆయన అని భావించాడట. కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడట. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తూ ఉండగా స్వామిలో లీనమైపోయిందట. ఇది 8-9 శతాబ్దాల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకులు అంచనా. మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన 30 గీతాలే అనగా పాసురాలే ఈ తిరుప్పావై. తిరు అనేది మంగళవాచకం, శ్రీకరం శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమని, ధనుర్మాస వ్రతమని అంటారు. ఇలాగే తెలుగులో కూడా, మన భాషలో కూడా ఈ యొక్క పాసురాలన్నీ కూడా తెలుగులోకి అనువదించబడినాయి. అదేవిధంగా ఆ అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్వవేత్తలు కూడా ఉన్నారు. గొప్ప వైష్ణవ సాహిత్యమనే కాకుండా తమిళంలో సాహిత్య విలువల దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన. ఎందుకు ఉండదండి? అమ్మవారు గోదాదేవి అంటే అమ్మవారి అంశమే కదా. అందువల్ల అమ్మవారు రాసినవి గొప్ప రచనలు కాకుండా ఎలా ఉంటాయి? అదేవిధంగా ఈ పాసురాలు తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియచేస్తాయట. చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుణ్ణి పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది. తరువాత 10 పాసురాల్లో గోదాదేవి చిలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావములు, రంగురంగుల పువ్వులు,
వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. తరువాత 5 పాసురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొల్పడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపచేసి గుడిలోకి వెళ్ళి ఆ శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. చివరి 9 పాసురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తన విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాసురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఒక్కసారి తరచి చూసినట్లయితే, గోదాదేవి రచించినటువంటి 30 పాసురాల ప్రబంధం అనగా మనం ఇప్పుడు తెలుసుకోపోయే 30 రోజుల పాసురాలు రాసింది ఎవరో కాదండి, సాక్షాత్తు గోదాదేవి అమ్మవారి అంశే. ఆవిడ రాసినవే పాసురాలుగా నిరంతరం కీర్తిస్తూ ఉన్నాం మనం. అవి ఏ విధంగా మనిషికి ఉపయోగపడతాయి అనగా మధుర భక్తిని ప్రబోధిస్తాయి. ఒక మంచి భావన కలిగినటువంటి తేనియలూరేటటువంటి మధుర భక్తిని మనకి ప్రబోధిస్తాయి. తరువాత ఆవిడ పువ్వుల తోటలో తులసి చెట్టు వద్ద దొరికింది కదండి. ఆవిడ పెరిగి పెద్దదవుతూ ఉన్న కొద్దీ ఆ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయనని వివాహం చేసుకుంటానని పట్టుబట్టిందట. శ్రీరంగనాథుడు ఒక విశిష్టమైనటువంటి దేవుడుగా మనం పూజిస్తూ ఉన్నాము. ఆయన యొక్క లెక్కే వేరు. ఆయన యొక్క రూపమే విశిష్టమైనది. ఆయన యొక్క వాక్కే అత్యంత పరమ పవిత్రమైనటువంటి వాక్కు ఆయనది. ఆయన రూపము కూడా విశిష్టమైనదిగా మనం చూస్తూనే ఉన్నాము. ఆ విధంగా శ్రీరంగనాథుడు ఆ దివ్య జ్యోతికి, ఆ గోదాదేవికి కలలో కనిపించాడట. ఆవిడ ఆయనను వివాహం చేసుకుంటానని కోరుకుంటూ ఉండటంతో శ్రీరంగనాథుడు ఆవిడకి సరేనని చెప్పెనట. ఎక్కడ, ఎలా? స్వప్నంలో చెప్పెనట. మరి ఈవిడ యొక్క తండ్రి ఉన్నాడు కదా విష్ణుచిత్తుడు, అతను భక్తుడైనప్పటికీ భయపడి భగవంతుడితో వివాహం ఇది ఎలా సాధ్యము అని అతను ఆలోచిస్తూ ఉండగా ఆ భగవంతుడే స్వయంగా ఆమెకు కలలో కనిపించి వివాహం చేసుకుంటానని అనగా వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను సాక్షాత్ ఆ శ్రీరంగనాథుడే ఆజ్ఞాపించాడట. అలా ఆ తరువాత సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి ఈ పెద్దలందరూ తండ్రితో సహా ఆ గర్భగుడిలోనికి వెళ్ళిన తరువాత అలా శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోయినదట. ఈ విధంగా ఈ 30 రోజులు ఆవిడ చేసే పూజా కార్యక్రమాలు, ఆవిడ పాడినటువంటి పాటలు, ఆవిడ పువ్వుల మాలలు కట్టుట, పక్షులతో మాట్లాడుట, పువ్వుల వనాల్లో విహరించుట, తన తోటి కన్యలతో ముచ్చట్లు ఆడుట, ఈ విధంగా ఒక లేత వయసులో ఉన్నటువంటి ఒక ముగ్ధ ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉన్నదో, మానవ జన్మ తీసుకున్నది కాబట్టి ఆ భగవంతుడి ఆత్మతోనే ఉన్నది కాబట్టి ఆవిడ ఆ విధంగా ఈ పాసురాలను రచిస్తూ స్వరకాలం చేస్తూ అందరికీ మాతృకగా ఆవిడ యొక్క పాసురాలు నిలబడి ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ పాసురాల ప్రాశస్త్యం
పెరుగుతూనే ఉన్నది. ఈ విధంగా ఈ గోదాదేవి చెప్పినటువంటి పాసురాలు గానం చేసేటటువంటి పద్ధతి, ఆవిడ గానం చేసే ముందు, కోవెలకు వెళ్ళే ముందు తన చెల్లులందరినీ ఎలా పిలిచేది, స్నానానికి రమ్మంటూ ఏ విధంగా చెప్పేది, ఆ పుష్పాలతో ఏ విధంగా ఆవిడ మాట్లాడేది, పూలమాలలు ఎలా కట్టేది, ఇవన్నీ కూడా అందమైనటువంటి పదబంధంతో ఆ తల్లి గోదాదేవి స్వయంగా రచించి పాడి ఈ భూలోక జీవులకు అందచేసినది. దానిని మనం రోజుకి ఒక పాసురం చేత ఈ 30 రోజులు, ఈ మాఘమాసం 30 రోజులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది అంటారు కదండి పెద్దలు. అది ఏ భాష అయినా మనం సాధన చేయవచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా మనం సాధనతో మనం సాధించవచ్చు. మరి ఈ తమిళంలో ఉన్నటువంటి ఆ తల్లి గోదాదేవి రచించినటువంటిది మనం రోజుకి ఒక్క పాసురం గానం చేద్దాం, నేర్చుకుందాం, విందాం, తరిద్దాం. మరి మన టీచర్ అమ్మలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ టీచర్ అమ్మ సెలవు తీసుకుంటూ ఉన్నది. సెలవు తీసుకుంటూ సాధన యొక్క ఉన్నతిని, సాధనకు ఉండే పవిత్రమైనటువంటి భావాన్ని ఎంతోమంది గురువులు మనకి తెలియచేశారు. సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది అనేది తెలుగు మాతృక అయితే, ప్రాక్టీస్ ఈజ్ ద బెస్ట్ హ్యాబిట్ అని కానీ, లేదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని కానీ మనం వింటూ ఉంటాం ఆంగ్ల భాషలో. మరి మన తెలుగులో తీయతేనియలూరే తెలుగు భాషలో ఆ సాధన యొక్క భావాన్ని మనం ఒక్కసారి పాడుకుంటూ మనం రేపటి పాసురంలోకి ప్రయాణిద్దాం. సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది, సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది, సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది.